ఎందుకింత నేను చెప్పవలసి వస్తుంది అంటే బాధతో చెప్తున్నామంటే అనధికారిక ట్యాక్సులు ఇవాళ టీఆర్ఎస్ పాలనలో ఆనాడు కేసీఆర్ గారు బిల్డర్లను పిలిచి అరే మీకు ఏం కావాలి బాబు రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ చేయడానికి ఏం కావాలి మాకు నాలా కన్వర్షన్ ఇబ్బంది అవుతుంది ఆర్డీఓలు కలెక్టర్ల దగ్గరికి పోవడం అంటే దాన్ని ఆన్లైన్ పద్ధతి చేశారు నాలా కన్వర్షన్ ఫీజును తగ్గించేసిండు మొత్తానికే తగ్గించేసిండు 8% నుంచి 2% చేసేసిండు ఫీజులు తగ్గించిండ్రు ఆన్లైన్ విధానం తెచ్చిండ్రు పారదర్శకత పెంచిండ్రు వాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు కానీ రేవంత్ రెడ్డి రాగానే బిల్డర్ల మీటింగ్ పెట్టిండు ఏం పెట్టిండు అరే భయ్ తమిళనాడు లెక్క బెంగళూరు లెక్క ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఫిక్స్ చేద్దాం స్క్వేర్ ఫీట్కి 100 పెడదామా 80 రూపాయలు పెడతామా 70 రూపాయలు పెడదామా లంచం రేట్ ఎంత ఫిక్స్ చేయాలని బిల్డర్లతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టింది రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి రియల్ ఎస్టేట్ ఎట్లా అభివృద్ధి చెందాలి మీ సాధక బాధకాలు చెప్పండి అని కేసీఆర్ గారు మీటింగ్ పెట్టింది ఇది రేవంత్ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా ఇవాళ ఆర్గనైజ్ కరప్షన్ అంటే ఏముంది రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే 70 రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా 30% ఇవ్వాల్సిందే ఫైనాన్స్లో బిల్లు రావాలంటే 30% ఇవ్వాల్సిందే ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% ఇవ్వాల్సిందే ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్కు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసింది జనరల్గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు ఉంది ల్యాండ్ భూమిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్కి ఒక ఫీజు ఉంది కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది ఆర్ఆర్ ట్యాక్సు బట్టి ట్యాక్సు పొంగులేటి ట్యాక్సు ఉత్తమ్ ట్యాక్సు కొత్త ట్యాక్సులు తెచ్చింది ఇది కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునే ట్యాక్సులు తెచ్చింది